నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయాల్లో అవసరాలు తప్ప మరొకటి కనిపించదు. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఎక్కడో తెలంగాణలో ఉన్న బీసీ నేత కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్. బీసీల పార్టీగా ముద్ర వేయాలన్న తలంపుతో జగన్ అలా చేశారు. ఇక కృష్ణయ్య సైతం పిలిచిన వెంటనే వచ్చి వైసీపీకి సేవలు అందించారు. నేరుగా పార్టీ సభ్యత్వం లేకపోయినా పదవి మాత్రం పొందగలిగారు. ఎందుకంటే ఆయన బీసీ నేత, బీసీలో పట్టు ఉన్న నేత. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా బీసీలను ఆకట్టుకోవాలని జగన్ ప్లాన్. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంతో మంది బీసీ నేతలు సేవలు అందించారు. కానీ వారందరినీ కాకుండా కృష్ణయ్యను పిలిచి మరీ పదవి ఇచ్చారు జగన్. అప్పుడు జగన్ అవసరం అలాంటిది. అయితే ఇప్పుడు అదే అవసరం కృష్ణయ్యకు వచ్చిందంటున్నారు. జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం కోసం వైసీపీ ఇచ్చిన రాజ్యసభ పదవిని వదులుకున్నారు కృష్ణయ్య. దీనిపై గరంలాడుతున్నారు వైసీపీ శ్రేణులు. పిలిచి మరీ పదవి ఇస్తే ఇదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అప్పుడు జగన్ కు అవసరం, ఇప్పుడు కృష్ణయ్యకు ఆ అవసరం వచ్చింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అప్పట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణయ్య జాతీయ స్థాయి బీసీ నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు పదవులు యాదృచ్ఛికంగా వచ్చాయి. ప్రతి పార్టీ సైతం ఆయనను ఆహ్వానించడం సర్వసాధారణం. గతంలో ఏకంగా తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు కృష్ణయ్య. తెలంగాణలో అధికారంలోకి వస్తే కృష్ణయ్య ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఇక చంద్రబాబు టీడీపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. కానీ టీడీపీలో మాత్రం ఉండలేకపోయారు కృష్ణయ్య. వైసీపీ క్లిష్ట సమయంలో ఉంది. రాజకీయంగా దెబ్బతీయాలని కూటమి చూస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కృష్ణయ్య కూడా రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు లొంగి కృష్ణయ్య రాజీనామా చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణయ్య చేస్తున్న ప్రకటనలు కూడా నమ్మశక్యంగా లేవు. బీసీల కోసమే తాను రాజీనామా చేశానని, జాతీయ స్థాయిలో బీసీ గణనీయమైన ఉద్యమం చేయడానికి నిర్ణయించానని చెబుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బీసీ పార్టీని ప్రారంభిస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక వైసీపీ శ్రేణులు అనుమానించినట్లు చేయనని, తనకు జగన్ అంటే ఇప్పటికీ గౌరవం, అభిమానం ఉన్నాయని చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆయనపై అదే తరహా దాడి కొనసాగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.